అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. స్నాక్స్లో 1, 2 కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అయితే ఇవాళ నేను మైదా పిండితో ఒక ఈజీగా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది నిమ్కి, అయితే డైమండ్ బిస్కెట్లు అంటారు. దీంట్లో స్వీటు హాటు రెండు ఉన్నాయి. ఇవాళ మనం ఈ హాట్ వెరైటీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడం కోసం నేను 1 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నల్ల నువ్వులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత 4 టీ స్పూన్ల నెయ్యి వేసి పిండిని ఇంకొంచెం మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని కలిపినట్టు కలపాలి. నేను వేసిన నెయ్యి, నువ్వులు, ఉప్పు అన్నీ 1 కప్ మైదా పిండికి సరిపోతాయి. మీరు ఎంత క్వాంటిటీ మైదాని వాడితే దానికి తగ్గట్టు మిగిలిన పదార్థాలన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని ఇలా ముద్దలాగా తయారు చేసి ఉంచాలి. దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టి వదిలేయాలి. తయారు చేసిన పిండి మిశ్రమం నుంచి ఒక చిన్న పోర్షన్ తీసుకుని బాగా పల్చగా అయ్యేట్టు ఒత్తాలి. ఇప్పుడు దీనిపైన ఇలా నిలువుగా ఘాటులు పెట్టాలి. డైమండ్ షేప్ రావడం కోసం ఇప్పుడు వీటిపైన ఇలా క్రాస్గా ఘాట్లు పెట్టాలి. మీకు కావాలంటే వీటిని స్క్వేర్ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని వేయించడానికి ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత ఈ డైమండ్స్ని వేసి చిన్న బ్యాచెస్లో వేయించాలి. పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే అన్ని వైపులా సమంగా వేగుతాయి. ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, క్రిస్పీగా ఉండే డైమండ్ బిస్కెట్స్ తయారైనట్టే. ఇవి టీతో కానీ కాఫీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. కరకరలాడే డైమండ్ బిస్కెట్లు ఎలా చేయాలో చూసారు కదా. ఇది పూర్తిగా ఆరబెట్టి ఒక మంచి డబ్బాలో వేసి పెట్టుకుంటే 4-5 రోజుల వరకు చాలా బాగుంటుందన్నమాట. ఈవినింగ్ టీ టైంకి స్నాక్స్గా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.